ఈరోజు మన వాక్య భాగ అంశము కొలతలతో చేయలేని పని దేవుడు తెలిసిన మనిషితో చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనము చాలా కొలతలతో ముందుకు వెళుతూ ఉంటాం. కానీ ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారో మనుషులకి ఇది అసాధ్యమో అని అనుకున్న చోట దేవుని ఎరిగిన వారి ద్వారా విశ్వాసంతో అక్కడ ఘనమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనుషుల యొక్క శక్తే జ్ఞానమే కానీ బలమే కానీ అవకాశాలే కానీ అవన్నీ కూడా పరిమితమైనవి. దేవుని యొక్క జ్ఞానము శక్తితో పోల్చుకున్నట్లయితే లోకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనము, ఆయన మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని చెప్పిను. చాలు. మనుషుల దగ్గర ఉన్నదంతా కూడా కొలతలతో కూడినది, అది పరిమితిగానే ఉంటుంది. మనుషుల దగ్గర ఉన్నది. దేవుని యొక్క శక్తి అపరిమితమైనది, ఆయన జ్ఞానము అపరిమితమైనవి, ఆయన దగ్గర ఉన్న అవకాశాలు అపరిమితమైనవి, ఆయన సామర్థ్యము అపరిమితమైనది. నీ దగ్గర ఉన్నది కొంచెమే ఉండవచ్చు, కానీ దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే దాన్ని అందరికీ ఉపయోగపడేలాగా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుని దగ్గరకు తీసుకొచ్చాడు. అంతకుముందు సంభాషణ, వీరి తినడానికి ఏమైనా ఉన్నాయా అని శిష్యులను అడగా, ఇది కొండ ప్రాంతం ప్రభువా, ఇక్కడ వీరికి పెట్టడానికి ఏమీ లేవు, కాబట్టి దయచేసి ప్రార్థన ముగించుకొని పంపించండి అన్నట్లుగా మాట్లాడారు. అంటే మనుషుల కొలతల ప్రకారం వారు ఆలోచించినప్పుడు అక్కడ వచ్చిన వారందరికీ ఆహారం పెట్టడం అనేది అసాధ్యంగా కనిపించింది. చిన్నపిల్లవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే. నీ కోణంలోనూ నా కోణంలోనూ మనం ఆలోచన చేసి వాటిని పంచాలనుకున్నప్పుడు అది ఎవరికి కూడా ఒక ప్రక్కకి చాలదు. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే అక్కడ 5,000 మంది పురుషులు అని రాయబడి ఉన్నది. ఎక్కడైనా సరే సమాజ మందిరములో కానీ ప్రార్థనా మందిరములో కానీ పురుషులు 5,000 మంది ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉన్నట్టు? గుళ్ళో 5 పురుషులు ఉన్నట్లయితే స్త్రీలు 10 మంది ఉంటారు. స్త్రీలు ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. మరి పిల్లలు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 5 ఉండొచ్చు కదా. ఇక్కడ దాదాపు యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు, 5,000 మంది చిన్న బిడ్డలు కనబడుతున్నారు. అంటే మొత్తం దాదాపు ఒక 20,000 మందికి ఆహారం అనేది ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు అందించాలి. అందుకే శిష్యులు ఇవన్నీ లెక్కలు వేసుకొని ప్రార్థన చేసి ముగించి పంపించండి అన్నట్లుగా మాట్లాడిన వారుగా ఉన్నారు. మనుషుల కొలతలకు అది అసాధ్యంగానే కనిపించింది. కానీ ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతులకు వెళ్ళినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అవి విరవబడ్డాయి, అందరికీ పంచబడ్డాయి. ఇంకా 12 గంపలు, ఎన్ని గంపలు? 12 గంపలు ఇంకా ఎత్తబడిన అనుభవం అనేది కనపడుతుంది. దేవుడు మనిషిలా కాదు. మనిషికైతే చాలా లెక్కలతో కూడి ఉన్నవాడుగా ఉంటాడు. పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఆచి తూచి అతడు అడుగు వేస్తాడు, మాట్లాడతాడు, ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. తన దగ్గర ఉన్న వనరులను ఆధారం చేసుకొని భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి కొలతలతో క్యాలిక్యులేటెడ్గా అతడు ముందుకు వెళ్ళేవాడుగా ఉంటాడు. కానీ దేవుని యొక్క శక్తి అపారమైనది, ఆయన జ్ఞానము అపారమైనది, ఆయన కరుణ అపారమైనది, ఆయన ద్వారా వచ్చే అవకాశాలు కూడా అపారమైనవి. మనిషి నేను చెయ్యలేను అని ఎక్కడైతే అంటాడో దేవుడు అంటున్నాడు, ఎక్కడి నుంచి నేను నా పని ప్రారంభిస్తాను అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక.
నీ జీవితంలో ఎప్పుడు నా వల్ల కాదు అని నువ్వు అంటావో అప్పుడు దేవుడు నీ పక్షంగా తన పనిని ప్రారంభించునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు, అతడు పొలం నరకడానికి చెట్టు ఎక్కి పొలం నరుగుతూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడింది. అప్పుడు దైవ సేవకుడి యొక్క సహాయం నిమిత్తము ఆ శిష్యుడు వచ్చాడు. పడిన చోటును ఆ శిష్యుడు దైవ సేవకుడికి చూపించాడు. సైన్స్ ఏమని చెప్తుందంటే, ఒక ఇనప పనిముట్టు నీటిలో పడినట్లయితే అది తేలడానికి అవకాశం లేదు, సైన్స్ చెప్తున్న జ్ఞానం అది. మానవ జ్ఞానము కూడా ఒక ఇనప పనిముట్టు బరువైన ద్రవ్యరాశి నీటిలో పడినప్పుడు అది పైకి తేలదు అని మానవ జ్ఞానం కూడా చెప్తుంది. ఇక్కడ మానవ రూపంగా ఆలోచించేస్తే అది అసాధ్యంగానే ఉంది. ఆ సందర్భంలో దైవ సేవకుడు విశ్వాసంతో ఒక కొమ్మను నరికి పడిన చోట ఆ కొమ్మను వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గొడ్డలి తేలినది. ఎక్కడైతే అసాధ్యమో అని మనకు అనిపిస్తుందో దేవుడు ఆ ప్రాంతాన్ని తన మహిమార్థంగాను అద్భుతాలకు వేదికగాను ఆ ప్రాంతాన్ని వాడుకొనుగాక. మనుషులందరూ ఈ మునిగిన గొడ్డలు తేలడం అసాధ్యం అనుకున్నారు, కానీ దేవుడు తన మహిమ ప్రదర్శనకు అది అద్భుతమైన వేదికగా ఆయన వాడుకున్నవాడుగా ఉన్నాడు. ఒక వైద్యుడు ఒక చిన్న బిడ్డ యొక్క విషయంలో అంటున్నాడు, మేము చేయగలిగిందంతా మేము చేశాం, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఇక బ్రతుకుటైనా చావుటైనా అది దేవుని చేతుల్లోనే ఉన్నది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులైన వారికి ఆ మాట ఒక పిడుగులాగా గుండెల్లో పడింది. అయినా కూడా మొక్కవోని విశ్వాసంతో వారు దేవుని వైపు చూచి ప్రార్థించిన వారుగా ఉన్నారు. బిడ్డ బ్రతకడం అసాధ్యము అనుకుంటున్న సందర్భంలో దేవుడు వారి పక్షంగా కార్యము చేయడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. డాక్టర్లు అది గమనించి ఇది ఎంత గొప్ప అద్భుతము, ఇది ఎంత గొప్ప మిరాకిల్ అని అంటూ ఉంటే, ఇది మీ వైద్యములో ఉన్న మిరాకిల్ కాదు, ఇది దేవుడు చేసిన మిరాకిల్, దేవుని శక్తి చేసిన మిరాకిల్. ఎక్కడైతే మా వల్ల కాదు అని మీరు చెప్పారో అక్కడ దేవుడు తన శక్తి చొప్పున ఈ అద్భుతాన్ని జరిగించారు అని తల్లిదండ్రులైన వారు వారితో చెప్పగలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న మరి ఒక మాట ఏమిటి అంటే, మనము గింజలను పట్టుకుంటాం కానీ వాటిలో జీవాన్ని మనం కలగజేయలేం కదా. మనం నీటిని తాగుతాం కానీ మేఘాల్లోంచి ఆ నీటిని మనము కురిపించలేం కదా. ఇంకొంచెము మనము ప్రేమను చూపించగలుగుతాం మన హృదయంలో ఉన్నదాన్ని, కానీ అదే హృదయాన్ని మనము కొట్టుకునేటట్లు, ఆ గుండెను మనము స్పందించేటట్లు మనము చేయలేము కదా. అది దేవుని పని. ఈరోజు మనం మనిషి చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి, మనిషి యొక్క ఊహకు మించి దేవుడు చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి. ఎవరైతే విశ్వాసంతో వారు దేవుని వైపు చూడగలుగుతారో, భక్తుడు పౌలు గారు అంటున్నారు, నేను విశ్వాసంతో దేవుని వైపు చూశాను, నా ఊహకు మించినవి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు నాకు ఇక ఇంత మట్టిగా అనుకున్నా నా బ్రతుకు, కానీ నేను ఏది అడిగానో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అధికంగా నాకు కలగజేశాడు అని దేవుని యొక్క శక్తిని గురించి ఆయన మాట్లాడుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. అబ్రహాము గారు వృద్ధుడు, శారా కూడా వృద్ధురాలు, గర్భఫలం ఫలించే అవకాశం ఏమాత్రం లేదు. మృతతుల్యమైన గర్భమ యొక్క ఆనవాలు అక్కడ కనబడుచు ఉన్నాయి. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది మనుషులకి సాధ్యము కాదు, నాకు సమస్తము సాధ్యము అని చెప్పి మృతతుల్యమైన ఆ గర్భాన్ని తిరిగి జీవింపజేసిన వాడుగా ఉన్నాడు. ఇస్సాకును వారసుడిగా ఆ గర్భంలో నుంచి అబ్రహాముకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన వాడుగా కనబడుచున్నాడు. మన కొలతలతో చూస్తే అవి అడ్డంకులుగానే అనిపిస్తాయి, అవి అవరోధాలుగానే అనిపిస్తాయి. కానీ దేవుని కోణములో మనము గనక చూడగలిగితే
అవి నీకు అడ్డంకులే, కానీ దేవుడు నీకు వాటిని అవకాశాలుగా మార్చునుగాక. ఎందుకంటే మరలా చెప్తున్నా, మనిషి దృష్టిలో ఎప్పుడు కూడా అది అసాధ్యంగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టితో మనం చూడగలిగినట్లయితే అది అద్భుతాలకు వేదికగా దేవుడు ఒక అవకాశంగా మార్చునుగాక. 5 రొట్లు 2 చిన్న చేపలు మన దృష్టిలో అసాధ్యమే, కానీ దేవుని దృష్టిలో చూసినప్పుడు ఇది అద్భుతాలకు వేదికగా దేవుడు 5 రొట్లు 2 చిన్న చేపల్ని చూచిన వాడిగా ఉన్నాడు. పరిస్థితులు అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీకు అవి అసాధ్యమే, కానీ అది నాకు అవకాశము. నేను జోక్యము చేసుకోవడానికి అవకాశము, నా పని జరిగించడానికి అవకాశము, నా మహిమను నీ ఎడల చూపించడానికి అవకాశము అని దేవుడు ప్రత్యేకంగా మన పక్షంగా మాట్లాడుచున్నాడు. మనకు అనిపించేది అడ్డంగా అనిపించవచ్చు, కానీ దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే అవకాశంగా చూస్తున్నాడు. అసాధ్యము దేవుడు పనిచేసే వేదికగా ఉంటుంది. మన దృష్టిలో ఉన్న ఎప్పుడు ఏది అసాధ్యం అనుకుంటున్నామో, మనం అసాధ్యం అనుకుంటున్న ప్రతిదీ కూడా దేవుడు పనిచేసే వేదికగా ఉంటుంది. మనం చూడక మునిపే దేవుడు ఏం చేస్తాడు అంటే మన అవకాశాలను చూస్తూ ఉంటాడు. మన ఎదుట మనకు అడ్డంగా ఉన్న గోడను మనం చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అది కూలిపోయే రోజును చూస్తాడు. అర్థమవుతుందా? మన ఎదుట ఉన్న మనకు అడ్డంగా ఉన్న గోడను మనం చూస్తే దేవుడు అది కూలిపోయే రోజు చూస్తాడు. మనిషిని ఏం చేస్తాడంటే సమస్యను చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు ఆ సమస్య వెనక దాగి ఉన్న అద్భుతాన్ని చూస్తాడు. మన కోణాన్ని, అందుకే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కావు. మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే నిలిపివేస్తాయి, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఏం చేస్తాయి అంటే మన పరిస్థితులను తిరిగి పునరుద్ధరించేలాగా చేసేవిగా ఉంటాయి. ఇక్కడ ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం ఇది అసాధ్యము ముందుకు వెళ్ళడము, వెనకమాల ఫరో సైన్యం ఉంది. ఇది కూడా అసాధ్యము వెనక్కి వెళ్ళడము అన్న అనుభవాల పరిస్థితులు కనుక మనుషుల లాజిక్ ప్రకారం ఆలోచన చేస్తే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. కానీ దేవుని లాజిక్ ప్రకారము ఆలోచన చేస్తే అది ఎర్ర సముద్రమే, నీరు నిండిపోయింది, నీటితో నింపబడింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ పక్క ఒక నీటి గోడని, ఆ పక్క ఒక నీటి గోడని ఏర్పాటు చేశాడు. ఇంకా మరలా ఇందుట్లో మనం ఎలాగో ప్రయాణం, ఈ బురద, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ బురద నేలను ఎలాగ మార్చాడంటే 6 నేలగా ఒక రహదారిగా ఆయన మార్చినవాడుగా ఉన్నాడు. ఇంకా మనుషులకి ఇది అసాధ్యం అనిపిస్తుంది, వెనకమాల మనం నడుచుకుంటూ వెళుతున్నాం, ఫరో సైన్యము రథాలతో వస్తున్నారు, వారు మనల్ని చేరుకుంటారేమో, వారు మనకి ఏదైనా అపాయం కలిగిస్తారేమో అని మానవ రీతిగా చూసినప్పుడు అది అసాధ్యంగా అనిపించింది. కానీ దేవుడు ఆ రహదారిలో ఆ జనాంగాన్ని అవతల పక్క ఒడ్డుకు చేర్పించి అదే నీటి ద్వారా ఆ యొక్క ఫరో సైన్యాన్ని ముంచివేయలేదా? మనుషులకు అది అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడు అద్భుతాలు చేసే వేదికగా దాన్ని వాడుకుంటూ ఉంటాడు. సింహాల బోనులో దానియేలు కనబడుచు ఉన్నాడు. చట్టము చేసే విషయంలో దేవుడు జోక్యం చేసుకోవాలి, సింహాల బోనులో పడవేసే విషయంలో దేవుడు జోక్యం చేసుకోలేదు. అయ్యా, ఎందుకు నీవు ఈ యొక్క దానియేలు విషయంలో ఎంత భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఎందుకు నువ్వు జోక్యం చేసుకోలేదు అని మనకు అనిపించవచ్చు. నేను చెప్తున్నా, మన జీవితంలో కష్టాలు రాకుండా మాత్రం ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలను ఎదుర్కోవాల్సింది, కానీ ఆ కష్టాలు మాత్రం నేను ముంచివేయవు. జలములలో పడిన వెళ్ళినా, అగ్నిలో పడిన వెళ్ళినా జలములు నన్ను ముంచవు, అగ్ని నన్ను, అంటే జలములు నువ్వు ఎదుర్కోవలసిందే, కానీ ఆ జలములు నిన్ను ముంచివేయలేవు. అగ్ని గుండా నువ్వు ప్రయాణం చేయవలసిందే, ఆ అగ్ని నిన్ను కాల్చదు అని దేవుడు చెప్పకనే చెబుతున్న వాడుగా ఉన్నాడు కదా. దానియేలును దేవుడు ఇప్పుడు ఎక్కడ పంపించిన వారుగా ఉన్నారు? సింహాల బోనులోకి. అంటే దేవునికి ఇది అవకాశం. మానవ రీతిగా అయితే సింహాలు ఇతను తినివేస్తాయి, ఇతను బ్రతకడము అసాధ్యం అని మానవులు అంటున్నారు. కానీ దేవునికి ఇది అవకాశము, సింహాల నోళ్లను మూయించడానికి ఇది దేవుడు అవకాశంగా మార్చుకున్నాడు. దేవునికి ఇది అవకాశము, ఆ ప్రాంతంలో దానియేలు ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి. నీ జీవితంలో
అసాధ్యం అనుకుంటున్న ఇరుకైన పరిస్థితుల మధ్య నువ్వు నెట్టివేయబడుతున్నావు. నీ ప్రమేయం లేకోకుండానే నీ చుట్టూ సింహం లాంటి అనుభవాలు, గుహ లాంటి అనుభవాలు నీ చుట్టూ ఉన్నాయి. గుహ ఏమో నిన్ను బంధించింది, సింహమేమో నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ఇది నీకు అసాధ్యమో, దాని నుంచి బయటపడ్డాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తన పనిని నీ పక్షంగా జరిగించడానికే ఈ అసాధ్యంలోకి నిన్ను నడిపిస్తున్నాడు. తన మహిమను ఇతరులకు చూపించడానికే దానియేలును ఆ సింహాల బోన్లోకి నడిపించిన. గుహ అనేది మనుషు రీతిగా చూసినప్పుడు దానియేలుకి అది అంతంగానే కనిపించవచ్చు. దేవునికి మాత్రమో అది దానియేలు పక్షంగా సాక్ష్యాన్ని తయారు చేసే అవకాశంగా దేవుడు ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ గుహను ఎదుర్కొంటున్నావో, ఏ సింహము వంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నావో, అయితే దేవుడు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ ద్వారా దేవుడు ఒక సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను గాక. హల్లెలూయా. ఒక యువకుడు ఉన్నాడు, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. మంచి ఉద్యోగం అనేది లేదు, డబ్బులు లేదు, పరిస్థితి మెరుగవుతుందా అన్న పరిస్థితి. ఇక నా జీవితంలో ఎటు చూసినా చాలా విషయాలు అసాధ్యంగా కనబడుతున్నాయి అని ఆ యువకుడు అంటున్నమాట. ప్రార్థించిన వాడుగా ఉన్నాడు, అయ్యా నేను ఏమీ చేయలేకపోతున్నా, ఎటో ముందుకు వెళ్ళలేకపోతున్నా, దారులన్నీ కూడా మూసుకుపోయినట్టే కనపడుతున్నాయి, ఏ మార్గం నాకు కనబడడం లేదనుకున్నప్పుడు ఒక వ్యక్తి అతనికి ఒక చిన్న ఉద్యోగం వినిపించాడు. నేను చదువుకున్న చదువు ఏమిటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటి అని మనసులో బాధ అనిపించింది. కానీ ఏదైతే ఏమైంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది నాకు ఒక చిరుదీపంగా ఉంది అని చెప్పి ఆ ఉద్యోగాన్ని అతడు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళాడు, అందులో నిపుణుడు. మరలా ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళాడు, అందులో నిపుణత. అట్లా కొంచెం కొంచెం తన సామర్థ్యాన్ని, తన నిపుణతను సంపాదించుకొని ఒక సమయం వచ్చిన తర్వాత అతడు స్థిరపడిన వాడిగా కనబడుతున్నాడు. ఈరోజు నా జీవితంలో చిన్న అవకాశం వచ్చింది, దాన్ని ఒడిసిపట్టుకున్నా. ఆ ఒడిసిపట్టుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడంటే నన్ను వృత్తి పదంలోకి నడిపించిన వాడిగా ఉన్నాడని ఆ యువకుడు సాక్ష్యం చెప్తున్న వాడిగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఇంకో మాట నేను చెప్తున్నా, మన జీవితంలో కూడా మనం చాలా సందర్భాల్లో పడిపోతాం. దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడో తెలుసా? నువ్వు పడిపోయావని నిన్ను లేపడానికి కాదు ఆయన జోక్యం చేసుకునేది. నువ్వు పడిపోవడానికి ఏ సమస్య అయితే కారణమైందో ఆ సమస్యను లేపడానికి దేవుడు నేను ఒక మెట్టుగా వాడుకొనును గాక. హల్లెలూయా. అందుకే మనకి ఇది అసాధ్యమో, కానీ దేవునికి ఇదేమిటి? అవకాశం. దేనికి ఇదేమిటి? అవకాశము. దేవుడు మన బలముతో కాదు, తన బలముతో ఆయన పనిచేసేవాడుగా ఉంటాడు. మనుషులు ఎప్పుడు తన బలాన్ని, తన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. సముద్రంలో శిష్యులైన వారు కూడా ఇదే కదా. వారి జ్ఞానము, వారి నైపుణ్యము, వారి సామర్థ్యాన్ని ఉపయోగించారు. అయితే రాత్రంతా శ్రమపడ్డారు, కానీ వారి జీవితంలో ఒక చేప కూడా పడలేదు. ఒకసారి మన సొంత జ్ఞానముతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాల్లో ఏమి రాదంటే ఫలము అనేది రాదు. దేవుని జ్ఞానముతో మనము దేవుని యొక్క మాట చొప్పున మనం ఒక చేసింది చిన్న ప్రయత్నమే, కానీ విస్తారమైన ఫలం అనేది మనం పొందుకుంటాం. శిష్యులైన వారి జీవితంలో జరిగింది అదే. దేవుని మాట చొప్పున వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు కనుగొన్నవారుగా కనబడుతున్నాం. మనము మన బలాన్ని కాదు, కానీ దేవుని బలాన్ని ఆధారము చేసుకోవాలి. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కోరవు నీకు, కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేదను, ఊరకనే నీకు ఇచ్చేదను అంటున్నాడు పౌలు భక్తుడు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణము అగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు బలంతో పనిచేస్తున్నావా? అప్పుడు నేను నీకు కనిపించను.
నీ శక్తితో పనిచేస్తున్నావా? నీ శక్తి అంతమయ్యేంత వరకు నా పని ప్రారంభం కాదు. నీ చేయి గట్టిగా ఉంది ఇంకా, అయితే ఇంకా నా దక్షిణాస్తము నేను నీ పక్షంగా అప్పుడు నేను చాపును అంటున్నాడు. కానీ ఎప్పుడైతే నీ బలము పూర్తిగా అయిపోతుందో, ఎప్పుడైతే నువ్వు బలహీనుడిగా అవుతావో అప్పుడు నా బలాన్ని నేను ప్రారంభిస్తాను, నా బలముతో నేను పనిచేస్తాను అంటున్నాడు. ఒక తండ్రి బిడ్డ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసే క్రమంలో ఒక వీక్గా ఉన్న ఒక చెక్కతో కూడిన ఒక వంతెన గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక పక్క తాడు పట్టుకోవాలి, ఒక పక్క చెక్కల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఈ తండ్రి అంటున్నాడు, అయ్యా ఇది ప్రమాదకరమైన వంతెన, కాబట్టి నువ్వు నీ చేతి నేను పట్టుకుంటాను, నీ చేయి నాకు ఇవ్వు అని ఆ తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, అవసరం లేదు నాన్నగారు, నేనే మీ చేతిని పట్టుకుంటాను అని ఆ కుమారుడు తండ్రి చేతిని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకోని ఒక విపత్తు ఏం చేసిందంటే కాలు జారేలాగా తండ్రి చేతిని వదిలిపెట్టేలాగా చేశాడు. అప్పటి వరకు తండ్రి ఆ బిడ్డ చేతిని పట్టుకోలేదు కదా, తన బలాన్నంతా శక్తినంతా జ్ఞానాన్నంతా ఉపయోగించుకుని తండ్రి చేతిని ఇతను పట్టుకున్నాడు, నడిచాడు. కానీ ఎప్పుడైతే చేయి జారిందో వెంటనే తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని చేతిని పట్టుకున్నవాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనము మన బలాన్ని బట్టి ప్రయత్నం చేస్తాం. ఒక స్త్రీ ఉంది, బలహీనత ఉంది, డబ్బంతా ఖర్చు పెట్టింది, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది. అంటే ఆమె చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కదా దేవుని చేతి దగ్గరికి వచ్చింది. ఆయన నన్ను పట్టుకుంటే చాలు కదా నాకు స్వస్థత కలుగుతుందని ప్రయత్నం చేసింది. అలాగే నీ జీవితంలోనైనా నా జీవితంలో అయినా నీవు బలహీనతలో ఉన్నప్పుడు నీ బలానికి మించిన పనులు దేవుని బలము. నీ బలహీనతలో దేవుడు ఏమంటున్నాడంటే నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. మన బలము అలసిపోతుంది, మన బలము ఒత్తిడికి గురవుతుంది, మన బలము మనము కొన్ని అనుభవాలను బట్టి నిరాశాపూరితమైన అనుభవంలోకి నడిపించబడతాం. కానీ దేవుడు అంటున్న మాట, నా బలము ఎప్పుడు క్షీణించదు, పరిస్థితులకు లోబడదు, శత్రువులకు అది భయపడదు అంటున్నవాడుగా ఉన్నా గిద్యోను అని వ్యక్తి ఉన్నాడు. మొదటిగా అతనికి ఎంతమంది సైన్యము? 32,000 మంది సైన్యాన్ని ఇచ్చి తగ్గించు, లెక్క ఎక్కువైందని దేవుడు అన్నాడు. 10,000 మందికి వచ్చారు. తగ్గించు, లెక్క ఎక్కువైంది అన్నాడు దేవుడు. 300 మందికి వచ్చారు. అంటే కొన్ని లక్షల మందితో పోరాడడానికి 300 మంది యొక్క సైనికులకు శక్తి ఎంత మాత్రమో చాలా తక్కువ. ఇదిగో ఇప్పుడు నా బలం పనిచేస్తుంది అని దేవుడు ఆ గిద్యోను 300 మంది పక్షంగా తన బలాన్ని పనిచేయడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. వీరి దగ్గర ఏముంది? కొండ. వీరి దగ్గర ఏముంది? దివిటి. వీరి దగ్గర ఏముంది? కర్ర. ఈ మూడిటి చేత ఈ 300 మంది ముందుకెళ్ళిన వారుగా ఉన్నారు. వాస్తవంగా ఈ కొండ, కర్ర, దివిటి చేత వారేమి యుద్ధం చేయలా, కొండను పగలగొట్టారు అంతే, దివిటిని చూపించారు. కానీ యుద్ధం జరిగించింది ఎవరు? దేవుడే యుద్ధాన్ని జరిగించాడు. ఒక్కోసారి మన బలాన్ని మనం ఉపయోగించవసరంలా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము మనము నడవగలిగినట్లయితే దేవుడు మనపక్షంగా యుద్ధాన్ని జరిగించునుగాక. కొన్ని సందర్భాల్లో మరలా చెప్తున్నా, మనకున్నది కొద్ది పరిమాణమే, కానీ దేవుడు దాన్ని ఎలాగ మారుస్తాడంటే మహిమగా మార్చువాడుగా ఉంటాడు. దేవుని చేతుల్లో పెడితే అది కొంచెమే ఉండవచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే అద్భుతమైన విత్తనముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. దేవుడు పరిమాణము చూడడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. నీ దగ్గర ఉన్నది కొంచెమే, కానీ పరిమాణం చూడడు, నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ సారేపాతు స్త్రీ ఉంది, ఆమె దగ్గర కొంచెం నేను ఉంది, కొంచెము పిండి ఉంది, కొంచెమే పరిమాణం. కానీ ఆమె విశ్వాసంతో మొదటిగా దైవ సేవకుడికి ఏం తీసుకొచ్చిందంటే అప్పాన్ని తీసుకొచ్చింది. ఆమె అనుకుంటుంది ఈరోజు మటుకు తిని చనిపోదాం అనుకుంటుంది. అంటే ఆమె యొక్క ఆలోచనలు ఈ రోజు వరకే ఆగిపోయాయి, ఈ రోజుతోనే ముగింపు అని అనుకుంటుంది. నేను చెప్తున్నా, మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కడైతే ముగింపు అని అనుకుంటూ ఉంటారో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక ఇంత మట్టికి ఈరోజు మట్టికి నా ప్రాణము అని ఈమె అనుకుంటుంది. విశ్వాసంతో పరిమాణము కొంచెమేనైనా
ఆమె విశ్వాసంతో దైవ సేవకుడికి మొదటగా ఆమె ఏం తీసుకొచ్చిందంటే అప్పము అనేది తీసుకొచ్చేసింది. ఆ అప్పము తీసుకొచ్చడం వల్ల ఏమైందంటే కరువు కాలంలో ఆ స్త్రీ పోషించబడింది. మోషే చేతిలో కూడా ఉన్నది చిన్న కర్రే. ఆ కర్ర పాముగా మారింది కదా, ఆ కర్ర ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది కదా, ఆ కర్ర బండ నుంచి నీటిని రప్పించింది కదా, ఆ కర్ర 20 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదలకు నడిపించింది కదా. కర్ర యొక్క పరిమాణం చిన్నదే, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే విశ్వాసం గల వాని చేతులు ఆ కర్ర ఉండడం వల్ల దాని ద్వారా దేవుడు అద్భుతాలు అనేవి జరిగించిన వాడుగా ఉన్నాడు. ఒక పేద రైతు విశ్వాసంతో భూమిలో విత్తనం అనేది నాటిన వాడుగా, చిన్న విత్తనమే, కానీ ఆ చిన్న విత్తనము పెద్దదైంది, ఎదిగిన తర్వాత ఆ చెట్టు అనేక మందికి నీడనిచ్చే చెట్టుగా అయింది. ఆ చెట్టు అనేక మందికి ఫలములనిచ్చే చెట్టుగా అయింది. ఆ చెట్టు అనేక మందికి గాలినిచ్చే చెట్టుగా తయారైంది. ఆ చెట్టు ద్వారా ఎంతటి అనుభవాలు, వర్షాలు వచ్చే అనుభవం వచ్చింది. ఎన్ని అనుభవాలు ఈ చెట్టులోంచి వచ్చినాయి చూడండి. ఆ రైతు దగ్గర ఉన్న విత్తనము చిన్నదే, కానీ చిన్నదైన విత్తనములో నుంచి గాలి వచ్చింది. చిన్నదైన విత్తనం ద్వారా వర్షం వచ్చే అనుభవం వచ్చింది. చిన్నదైన విత్తనం ద్వారా నీడ వచ్చింది, ఫలములను వచ్చింది. ఈరోజు నీ దగ్గర ఉన్న పరిమాణము చూడడు తన అద్భుతాల దేవుడు నీ విషయంలో నా విషయంలో అద్భుతాలు చేయడానికి. నీ దగ్గర ఉన్న విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఎంత విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావో అంత ఘనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఎందుకంటే ఒక చోట ఒక పేద రచయిత కుటుంబ పరిస్థితులు ఏమీ కూడా ఆర్థికంగా బాగోలేదు. ఆమె దగ్గర ఉన్నది ఒక చిన్న పెన్సిల్ మాత్రమే. అయితే ఆ పెన్సిల్తో ఆ సహోదరి ఏం చేసిందంటే రచనలు రాసింది. ఆ రచనలను పబ్లిష్ చేసింది. అది బాగా ఆదరణ పొందింది. ఆదరణ పొందడం వల్ల అనేకమైన పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఆమె పరిస్థితి మార్చబడింది. ఆ రోజు అనుకుంది, నా దగ్గర ఉన్నది చిన్న పెన్సిలే, కానీ విశ్వాసంతో ముందుకు వెళ్ళింది. అద్భుతమైన నైపుణ్యంతో రచనలు రాసే కృపదేవుడు ఇచ్చాడు. ఆ రచనలు అమ్ముడుపోవడం వల్ల ఆమె స్థితి అనేది మార్చబడింది. నీ దగ్గర ఉన్నది కొంచెమే పరిమాణము, కానీ దేవుడు పరిమాణాన్ని చూడ్డు, నీ విశ్వాసం చూస్తాడు. నీ విశ్వాసానికి తగిన బహుమానాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసం ఉన్న చోట ఏం జరుగుతుందంటే అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అద్భుతాలు జరగాలి అంటే అక్కడ దేవుని శక్తి అనేది అవసరం. దేవుని శక్తి అక్కడ బయలుపడాలి అంటే అక్కడ విశ్వాసముతో నడిచేవారు అవసరం. 12 సంవత్సరాలు బలహీనత కలిగిన స్త్రీ దేవుని సన్నిధానంలోకి వచ్చింది. వస్త్రము ముట్టుకుంటే చాలు అన్న విశ్వాసం ఆమెలో ఉంది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆమెని ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకునేలా చేసింది. ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆ కఠినమైన బాధ నుంచి ఆమె విడుదల అనేది పొందినది. ఆమెలోని విశ్వాసము అద్భుతానికి వేదికగా ఆ స్థలాన్ని దేవుడు మార్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీలో విశ్వాసము ఉన్నట్లయితే నీ కడుపున పుట్టపోయిన బిడ్డలు, ఆయన కడుపు పోయినా పుట్టపోయిన బిడ్డలైనా అయి ఉండవచ్చు మనం, కానీ మన పక్షంగా ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఒక పోలీసు వారి బిడ్డకి బలహీనత వచ్చింది. డాక్టర్లు గారు ఏమన్నారంటే పరిస్థితి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు అని చెప్పిన వారుగా ఉన్నారు. కావలసిన సొమ్ము ఉంది, కానీ బిడ్డను బ్రతికించేంత వైద్యము వారు ఎంత చేసినా కూడా ఉపయోగం అనేది లేకపోయింది. వారిలో ఇక దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్నారు. విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు వారు ఎదురు చూసిన వారుగా ఉన్నారు. అయ్యా, ఇది అసాధ్యం అంటున్నారు డాక్టర్లు, మీరు ఏదైనా చేయగలరు అని మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామని ఆ తల్లిదండ్రులైన వారు ఇరువురు కూడా మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉచితమైన ప్రణాళికను చొప్పున ఆ బిడ్డను దేవుడు బాగు చేయడం ప్రారంభించాడు. 6 నెలల తర్వాత ఆ బిడ్డ ఇక కాలు రాదు అన్నారు. కాలు రాదు అన్న ఆ బిడ్డను 6 నెలల తర్వాత దేవుడు లేపి నిలబెట్టి నడిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మనుషులు ఇక అయిపోయింది అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నా పనిని నేను ప్రారంభిస్తున్నానంట. ఎక్కడ మనుషులు ముగిసింది అని అంటారో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభించునుగాక. నీ అసాధ్యాలను దేవుని చేతుల్లో నువ్వు పెట్టినట్లయితే దేవుడు నీ అసాధ్యాలను తన మహిమకు వేదికగా మార్చుకునుగాక. అందుకే నేను మరలా చెప్తున్నా, విశ్వాసం ఉన్న చోట ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. మనుషులు అనేవారు ఏం చేస్తారు అంటే కొలతలు, చాలా కొలతలతో ముందుకెళ్తారు. కొలతలతో చేయలేని పని దేవుడు తెలిసిన వాని ద్వారా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. చాలా చోట్ల మనం చూసుకున్నాం బైబిల్ గ్రంథంలో. లెక్కలు పెట్టి ముందుకెళ్ళారు, కానీ దేవుని తెలిసిన నెహెమ్యా ద్వారా పనిని ఏం చేశాడంటే ఘనముగా ముందుకు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మన పక్షంగా అటువంటి అద్భుతాలను దేవుడు సంఘపక్షంగా జరిగించునుగాక, కుటుంబాల పక్షంగా జరిగించునుగాక, వ్యక్తిగతంగా జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కొలతలతో చేయలేని పని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాని ద్వారా జరిగిస్తాను అని చెప్పిన వారుగా ఉన్నారు. మా సామర్థ్యం తక్కువ, బలము తక్కువ, శక్తి తక్కువ. ఎక్కడ ప్రభా మనుషుని జ్ఞానం ఆగిపోతుందో, ఎక్కడ మనిషిని బలం ఆగిపోతుందో, ఎక్కడ మనుషుని శక్తి ఆగిపోతుందో అక్కడ నీ పని ప్రారంభించి ఆ స్థలాన్ని నీ మహిమకు వేదికగా మార్చుకుంటానన్నావు. ఇక మీదట మా దగ్గర ఉన్న పరిమాణం కొంచెమే అయినా విశ్వాసంతో నీ వైపు చూస్తే అక్కడ అద్భుతాలు జరిగిస్తానని వాగ్దానం చేసిన వారు ఉన్నారు. కాబట్టి మేము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకోకుండా నీ యందు విశ్వాసం ఉంచి అద్భుతాలకు వేదికగా మా హృదయాలను, మా గృహాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, ఈ ప్రాంతాన్ని మీరు మార్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి.